దుబ్బాక శాసనసభ్యునిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. 2 రోజులుగా గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఏదో టీఆర్ఎస్ ని తీసుకుపోయి బీఆర్ఎస్ చేస్తామని చెప్పేది ఆలోచిస్తున్నట్టు వివిధ దినపత్రికలలో వార్తలు వస్తూ ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అవుతుందో కాదో నాకు తెలియదు, బీఆర్ఎస్ తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు. కానీ ప్రజలు మాత్రం సిఆర్ఎస్ ఇవ్వాలని, కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి కొందరిని ప్రగతి భవన్కి వెళ్ళగొట్టాలి, కొందరిని ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. కూటరాయిది సారు అంటే జనానికి కనబడకుండా పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో బీఆర్ఎస్ పెడతాను దేశమంతా తిరుగుతా అంటున్నాడు. నాకు మాత్రం నా 6th సెన్స్ చాలా గట్టిగా చెప్తుంది, బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ కి రెండింటికి కూడా ప్రజలు సిఆర్ఎస్ ఇస్తారు. కంపల్సరీ రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచాలకు మరిగి బీఆర్ఎస్ తీసుకోమంటే తీసుకోకపోతే అప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు సిఆర్ఎస్ ఇస్తారు. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత అనేక మంది లంచగొండి పరులు, అవినీతి పరులు, తప్పు చేస్తున్నటువంటి అధికారులకి గతంలో సిఆర్ఎస్ ఇచ్చి పంపించారు. ఇలా తెలంగాణ సమాజం గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి సిఆర్ఎస్ ఇచ్చి వ్యవసాయం చేసుకోమని ఫామ్ హౌస్ కు పంపాలని నిర్ణయించుకున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.